హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఇవాళైతే ఈ వీడియోలో మటన్, చికెన్ ఇంకా నాన్ వెజ్ రెసిపీస్కి ధీటుగా ఉండే ఒక ఫ్రై ఐటమ్ని మీకు చూపించబోతున్నాను. నేను ఇక్కడైతే పర్పుల్ కలర్ క్యాబేజీ అలాగే ఎర్ర కందిపప్పు మసూర్ దాల్తో ఈ ఫ్రైని చేసి చూపిస్తున్నాను. కానీ మీరు నార్మల్ క్యాబేజీతో కూడా ఈ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు. క్యాబేజీకి మొదల్లో ఉన్న వైట్ పార్ట్ని తీసేసేయండి. నేను ఇక్కడ మీడియం సైజులో ఉన్న ఒక క్యాబేజీ తీసుకున్నాను. దాన్ని ఇలాగ సన్నని ముక్కలుగా తరిగేసి పక్కన పెట్టుకోండి. కూర తయారీ కోసం ఒక బాండీని స్టవ్ మీద పెట్టేసి దానిలో ఒక గెరిటెడ్ నూనె వేసి అది కొంచెం వేడెక్కిన తర్వాత టేబుల్ స్పూన్ ఆవాలు వేసి కొంచెం చిటపట్లాడిన తర్వాత ఒక బిర్యానీ ఆకు చక్కగా విరిచి వేసుకోండి. అలాగే 2 ఎండుమిరపకాయలు ఉన్నపలంగా వేసేసి 8 వెల్లుల్లి రెబ్బలు బాగా దంచుకొని వేసుకొని పోపుని స్లో ఫ్లేమ్లో ఎర్రగా అయ్యే వరకు వేపుకోండి. వెల్లుల్లి, ఎండుమిరపకాయ, బిర్యానీ ఆకు ఫ్లేవర్ అనేది ఈ ఫ్రైలో మనకి బాగా తెలుస్తుందండి. అస్సలు స్కిప్ చేయొద్దు వాటిని. తరిగి పెట్టిన క్యాబేజీ ముక్కలు అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసి ఒక్కసారి పసుపు, ఉప్పు అనేది క్యాబేజీకి పట్టే విధంగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు దీన్ని కొంచెం రంగు మారే వరకు వేపుకున్న తర్వాత మూత పెట్టేసేసి దీన్ని ఇంకొక 5 నిమిషాల పాటు సిమ్లో మగ్గించుకోండి. ఈ లోపల ఒక టీ గ్లాస్ వరకు మసూర్ దాల్ ఎర్ర కందిపప్పుని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇక్కడ నేను 100 గ్రాముల వరకు ఎర్ర కందిపప్పు తీసుకున్నాను. వీటిని నీళ్లు వేసేసి శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకోండి. ఎర్ర కందిపప్పులో ప్రోటీన్ శాతం అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. ఎర్ర కందిపప్పుని వారానికి ఒక్కసారి తీసుకోవటం వల్ల పిల్లల నుంచి పెద్దల వరకు కండ పుష్టి అనేది పెరిగి రక్తం బాగా పడుతుంది. నీళ్లు వంపేసిన తర్వాత ఎర్ర కందిపప్పుని పక్కన పెట్టేసుకోండి. క్యాబేజీ ఎందాక ఉడికిందో చూద్దాము. క్యాబేజీ అనేది రంగు మారిందండి. అలాగే ఇదొక 40% వరకు ఉడికినట్టుగా కనపడుతుంది. ఇప్పుడు దీంట్లో కడిగిన ఎర్ర కందిపప్పుని వేసేసేయండి. దీనిలో చాలా సింపుల్ మసాలాలు వేస్తాము. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్ వరకు ఎండు కారాన్ని దీంట్లో వేయండి. అలాగే ఘాటు కోసం 1/4 టేబుల్ స్పూన్ మాత్రమే గరం మసాలాని దీంట్లో వేసేసేయండి. 1 రెమ్మ కరివేపాకుని తీసుకొని శుభ్రంగా కడిగి దాన్ని సన్నగా ముక్కలుగా తరిగి వేసేసేయండి. ఇప్పుడు ఈ మసాలాలు ఇంకా ఎర్ర కందిపప్పు ఈ క్యాబేజీలో బాగా కలిసే విధంగా ఒక్కసారి గెరిటతో మిక్స్ చేసుకున్న తర్వాత కూరకి సరిపడా 1 టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ని కూడా వేసేసి అంతా బాగా కలిసే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకోండి. ఎర్ర కందిపప్పు అలాగే క్యాబేజీ కాంబినేషన్ అనేది చాలా ఘాటుగా, రుచికరంగా, దగ్గరగా నాన్ వెజ్ తిన్న ఫీల్ వస్తుంది మనకి ఈ కూర తింటుంటే. ఇప్పుడు దీంట్లో ఒక 250 ml వరకు వాటర్ని వేసేసేయండి. అంటే ఇందాక కందిపప్పు తీసుకున్న గ్లాస్తో 3 గ్లాసులు వేశాను. ఒకసారి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. మామూలు క్యాబేజీ కన్నా కూడా ఈ పర్పుల్ కలర్ క్యాబేజీలో విటమిన్స్, న్యూట్రియంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండటంతో పాటు ప్రోటీన్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇది మొత్తం కూడా ఉడికించుకోవటానికి మూత పెట్టేసేసి ఒక 15 నిమిషాల పాటు ఈ నీళ్ళన్నీ కూడా ఇంకిపోయే విధంగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఏ క్యాబేజీని మనం రెగ్యులర్గా తీసుకున్నా కూడా క్యాబేజీ అనేది యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి, 15 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. కందిపప్పు, క్యాబేజీ కలగలిసి చక్కగా ఉడికిపోయినాయి. పర్పుల్ కలర్లో ఉన్న క్యాబేజీ కలర్ మొత్తం కూడా మారిపోయి ఈ కలర్లోకి చేంజ్ అయిపోయిందండి. ఇది చపాతీతో, అన్నంతో కూడా కాంబినేషన్గా ఎక్స్ట్రాడినరీగా ఉంది. డెఫినెట్గా ఒక్కసారి నా స్టైల్లో ఈ క్యాబేజీ ఎర్ర కందిపప్పు ఫ్రైని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇదైతే చాలా చాలా హెల్దీ కర్రీ అండి. ఇంకా ఎర్ర కందిపప్పు కూడా చక్కగా ఉడికిపోయినాయి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటకాల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నొక్కారంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలాగే మీకు ఏమైనా కర్రీస్ కావాలన్నా, రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా వాటిని తయారు చేసి పోస్ట్ చేస్తాను.
ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.